హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు హైదరాబాద్లో మేము ఒక ఫ్లాట్ కొన్నాము. అంటే కొని కూడా 6 months అయింది. అప్పుడు మనకి గృహప్రవేశానికి ముహూర్తాలు లేకపోవటం వల్ల అప్పుడు మనం ఓన్లీ పాలు పొంగించుకొని ఇంట్లోకి పోవడం జరిగింది. మిగతా కార్యక్రమాలు ఇప్పుడు మంచి రోజులు కాబట్టి చేయటం జరుగుతుంది. ఆడబిడ్డతోని కోరాడు ఇప్పుడు పట్టిస్తూ ఉన్నారు మా ఆడపడుచుతోని. ఇది కూరాడు ఆడబిడ్డతోని కొత్త ఇంట్లో కోరాడు పెట్టిస్తూ ఉంటారు. మామూలుగా ఇప్పుడు కొబ్బరికాయ జుట్టి తీసి కొబ్బరికాయ కొట్టి తర్వాత ఆ కూరాడు ఇంట్లోకి తీసుకొస్తారు. మా అన్నయ్య కూతురండి. అంటే ఈ తరం ఆడబిడ్డ. ఆల్రెడీ కూరాడు అక్కడ పెట్టి కంప్లీట్ అయిపోయింది. ఇక వ్రతం కోసం ఆ పూలు ప్రిపేర్ చేస్తూ ఉన్నారు. పూల మాలలు కట్టడం కోసం ఇవన్నీ ప్రిపేర్ చేస్తూ ఉన్నారు. వ్రతం కూడా అప్పుడు చేయలేదు కాబట్టి ఇప్పుడు ఆ వ్రతానికి కూడా తయారు చేస్తూ ఉన్నాం. వ్రతం కార్యక్రమం ఈరోజు ఉంది. సోమవారం శ్రావణ మాసం కాబట్టి మంచి రోజులని వ్రతం చేయడం జరుగుతుంది. వ్రతానికి మామూలు పూర్ణాలు తయారు చేస్తున్నారు చూడండి. ఇవి పూర్ణాలు వ్రతానికి కానీ వినాయక చవితి కానీ ఏమైనా దేవుడి కార్యక్రమాలు ఉంటే పూర్ణాలు తప్పకుండా చేస్తూ ఉంటారు. అలాగే మేము కూడా పూర్ణాలు తయారు చేయడం జరిగింది. పూర్ణాలు అన్ని దేవుళ్ళకి ఇష్టం ఉంది, తప్పకుండా పూర్ణాలు చేస్తారు. ఇక సత్యనారాయణ వ్రతం కార్యక్రమం స్టార్ట్ అయింది. మీరే ముందు కావాలి, నేనే చేస్తాను. బొట్టు పెట్టు నువ్వు పెట్టమ్మా. ఫ్లవర్స్ చేయనా చాలు తీయాలి.
మీ గురించి వచ్చాను నేను. ఇవాళ మా చెల్లెలు ఇంట్లో రథం వాళ్ళు పెళ్లి చేస్తున్నారు. వాళ్ళ చెల్లెలు వాళ్ళ మధ్యది. మా చెల్లెలు బియ్యం పోయాలి. ఇప్పుడు ఈ కొడుగైతుంది. మా కొడుగంటే తెలుస్తారు. మా దాంట్లో గంజం వేస్తారు. పెద్ద ప్రాసెస్ ఇది. ఇవాళంతా నైట్ అంతా అక్కడ ఉండాలి. కానీ నాకు అసలు వీలు కాదు. అయినా నేను వచ్చాను. నువ్వు అట్లా మీరు ఇప్పుడండి కాశీ కొట్టారు. మా చెల్లెది కాశీ కట్టారు. కాశీకి ఎందుకు మా చెల్లెని ఇస్తాము అని అంటారు అన్నమాట. ఇగో ఇంత తగ్గంగా హాఫ్ అన్ అవర్ వేస్ట్. మీరు ప్లేసెస్ చేంజ్ చేసుకోండి. ఇంకా మీరు ముందుకు రండి. అందులో ముందుకు వచ్చేయండి పూర్తిగా. विघ्नाय नमः वृत्तं पूजयामि विघ्नहन्तराय नमः नेत्रं पूजयामि शूर्पकर्णाय नमः कन्नो पूजयामि फालचन्द्राय नमः लाटं पूजयामि सर्वेश्वराय नमः शिरं पूजयामि विघ्नराजाय नमः सर्वांग पूजयामि. ఎన్నిసార్లైందండి? ఎన్నిసార్లైంది? మరి అది చెప్పండి అందరు ఒక్కొక్కరు. బాబు చెప్పండి నాయన. ఏంటి? సుమకాయ నమః ఏకదంతాయ నమః కపిలాయ నమః గజకర్ణాయ నమః లంబోదరాయ నమః వికటాయ నమః విఘ్నరాజాయ నమః ధూమకేతువే నమః గణాధ్యక్షాయ నమః పాదచంద్రాయ నమః గజాననాయ నమః వక్రతుండాయ నమః శూర్పకర్ణాయ నమః వీరభాయ నమః స్కందపురజాయ నమః శ్రీ మహాగణపతే నమః శ్రీ విఘ్నేశ్వరాయ నమః. మీరు స్టాప్ చేయకండి, మీరు చేస్తుండండి. చేసి మీరు మంత్రాలకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తుందంటే అప్పటి వరకు కౌంటింగ్ అవుతుందండి అది. చెప్పండి. విఘ్నరాజా నా విఘ్నాలన్నీ తొలగిపోవాలి. మా కార్యాలు ఏ ఆటంకం రాకుండా అన్ని విధాలుగా ముందుకు జరగాలి. తెలిసి గాని తెలియక గాని అహంతో గాని అహంకారంతో గాని తప్పు చేస్తే మన్నించు అని చెప్పి దండం పెట్టి వినాయకుడికి చెప్పి మీ మనసులో కోరిక నెరవేరితే బెల్లం ఎక్కిస్తా అని చెప్పండి. రెండు లోపల మీరు వెలిగించండి. ఆవిడ ఏ వెలిగేసినా సరే మీ ఆయన చేయబట్టుకోండి. అమ్మా కుడి చేయబట్టుకోండి. చెప్పండి. అమ్మా మోహినీదేవి, నేను వెలిగించే దీపం వినాయకుడి దగ్గరికి వెళ్ళాలి. ఓం శుక్లాం భద్రం విష్ణుం శశివర్ణం. అది పని చేయదు. అది ఆపాలి. మళ్ళీ ఇంకోటి అది మీకు దేవుడు. మెల్లగా మెల్లగా మీ ఇంటి దేవుడి దగ్గరికి వెళ్ళాలి. అది ఒకటి ఆగిపెట్టే వాళ్ళకి ఇచ్చేది. అక్కడ దీపాలు వెలిగించండి. ఆయన చేయబట్టు ఇవి కథపీట దగ్గర అగరబత్తి ఒకటి ఇచ్చేయండి. అగరబత్తిలో అక్కడ అటుపండి స్టాండ్ ఉంది కదా, పెట్టండి. ఇందులో ఇంకో కొత్త ఉంది అనుకుంటా. రెండే ఉన్నాయా? మూడు ఉన్నాయా? ఓం శుక్లాం భద్రం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతిః. మోజే కృష్ణాద్రం నక్షత్రమణిశైలమైన వందేహంగరనాయకం ఆగజనాథత్వాగ్నిధానమస్తభక్తానాం ఏకదంతముపాస్మహే. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం ఆచమన్యం సమర్పయామి. ఆంటీ మీరు స్పూన్ తీసుకొని దాంట్లో నీళ్ళు ముంచి మీ వారి చేతిలో గ్లాస్ పక్కకు పెట్టండి. చేయగలగండి. ఆ ప్లేట్ లో కడుక్కోండి మీరు. ఓం ఆచమన్యం సమర్పయామి. ఇప్పుడు చేయి ఇలా పెట్టండి. 3 సార్లు తాగండి. ఓం కేశవాయ స్వాహ, ఓం నారాయణాయ స్వాహ, ఓం మాధవాయ స్వాహ, ఓం గోవిందాయ నమః. చేయగడుకోండి మళ్ళీ ఇంకోసారి. ఓం గోవిందాయ నమః. ఇప్పుడు మీరు సేమ్ మీ ఆవిడకి అట్లా వేయండి. ఓం మీరు చూస్తుండండి. ఇవన్నీ మీరు అబ్జర్వేషన్. నెక్స్ట్ మీరు అట్లాగే ఓం ఆచమన్యం సమర్పయామి. చేయగడుకోండి. కేశవాయ స్వాహ. మీ ఇద్దరు ఆ కార్నర్ వేయండి, మీరు మధ్యలో వేయండి.
ఓం గోవిందాయ నమః ఇట్లా వేయాలి. ఓం గోవిందాయ నమః విష్ణువే నమః మత్సూత్రే నమః త్రివిక్రమాయ నమః వామనాయ నమః ఋషికేశాయ నమః పద్మనాభాయ నమః దామోదరాయ నమః సంకర్షణే నమః ప్రద్యుమ్నే నమః అనిరుద్ధాయ నమః పురుషోత్తమాయ నమః అధ్యక్షాయ నమః నారసింహాయ నమః అచ్యుతాయ నమః జనార్దనాయ నమః ఉపేంద్రాయ నమః హరవే నమః శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీకృష్ణుని తలుచుకొని మిగతా చేయండి. గౌరీదేవిని చేయండి. పసుపుతో గౌరమ్మ చేయండి. తమలపాకులు తీసుకోండి ఎక్కడన్నా ఉంటే. కాదు చేసేదా గౌరమ్మను? పసుపుతో చేయమ్మా. మీరు వేసుకొని పూలలాగా చేసుకొని ఒకటి చేస్తారా రెండు చేస్తారా? మీరు చేసి ఆ కుడుకుంది కదండి, కొబ్బరి కుడుకుంది కదా, ఆంధ్ర వాటర్ తీసుకోవచ్చు. महादत्ताय नमः ब्राह्मणे नमः ब्राह्मणप्रिय नमः वेदविद्ये नमः अक्षरप्रदाय नमः श्रीकंठाय नमः विदेश्वराय नमः रामार्चिताय नमः निधाय नमः नागराजकंठाय नमः सोमकोशपुराय नमः संतंताय नमः अग्रगण्याय नमः दीनाय नमः बाहुश्वराय नमः सिद्धिदायकाय नमः दुर्प्रिय नमः अव्यक्तमूर्तये नमः शिलजसंगे नमः कीलकणुसरे नमः श्रवणविग्रहाय नमः समस्तंगे नमः मायने नमः मुष्कमायने नमः हुष्टाय नमः तुष्टाय नमः प्रसन्नात्मने नमः सरस्वतीप्रदायकाय नमः श्री विनायक अष्टोत्तर शतनामवादि समर्पयामि. जगलो गणेश महाराज की जय. అక్కడ పండ్లు పెట్టాలి కదా, పండ్లు ముట్టుకోండి. తాంబూలం సమర్పయామి. గోడకు నైవేద్యం బెల్లం